హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇతను ఎప్పుడు పాజిటివ్ వార్తలే చెప్తుంటాడు. విపరీతంగా ఫ్యూచర్ సిటీని హైప్ చేస్తుంటాడు. ఫ్యూచర్ సిటీకి తనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నాడో ఏమో, ఇలాంటి కామెంట్స్ చాలా చూస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక నెగటివ్ వార్తను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నెగటివ్ వార్త అని ఎందుకు అంటున్నానంటే, ఆ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ చూడగానే మనకి ఇమ్మీడియట్గా నెగటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి నెగటివ్ వార్తనే అంటున్నాను. కానీ దాని ఇంపాక్ట్ అక్కడ అంటే ఫస్ట్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే, లోతుగా వెళితే మీకు అది పాజిటివ్ పాయింట్గానే ఉంటుంది. బట్ దాన్ని మనం ఇంట్రడక్షన్ మాత్రం నెగిటివ్గానే చెప్పాలి. ఆ నెగటివిటీ దేనికి అంటే, అధికార యంత్రాంగం, ప్రభుత్వాధినేతల మనోగతాన్ని, అభిప్రాయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయని అధికార యంత్రాంగం వల్ల క్రియేట్ అయిన ఒక మైనస్ పాయింట్. కానీ ఆ మైనస్ పాయింట్ కారణంగా ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్గా మారింది. ఎలా అంటే, మనందరికీ తెలుసు నేపథ్యం. బ్రీఫ్గా చెప్తాను, మొత్తం చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీరు మిస్ అవుతారు, ఖచ్చితంగా మిస్ అవుతారు. పాయింట్ అర్థం కాదు, లాజిక్ అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇఫ్ ఎనీ డౌట్ నాకు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసినా కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఏంటంటే, మనకు 2016లో ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలో వీలైనంత అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న ఏరియా ఏది అని తరచి చూస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి కనిపించింది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కోర్ ఏరియా 13,973 ఎకరాలు. 2016లో కేసీఆర్ గారు ఒక సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఒక గ్రీన్ ఫార్మాసిటీని, అంటే పొల్యూషన్ కారకాలు లేని ఫార్మాసిటీని ఆ ఏరియాలో డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ తయారు చేశారు. ఆ ప్లాన్కి అనుగుణంగా 19,000 ఎకరాలలో అక్కడ భూ సేకరణ చేస్తామని డెసిజన్ తీసుకున్నారు. ఎందుకు భూ సేకరణ అంటున్నానంటే, ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి, ప్రభుత్వం దాన్ని ఈజీగా సేకరించగలదు కాబట్టి. భూ సమీకరణ అనే ఆలోచన ఆ రోజు లేదు. నిజానికి అప్పటికే ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ ఏరియాలో భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. అలాంటి సిస్టమ్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా భూ సేకరణ పేరిట ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసి రైతులకు ఇవ్వడం అనేది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది. 19,000 ఎకరాలు టార్గెట్ చేశారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలు, అంటే ఆ రోజు మనందరికీ తెలుసు కేసీఆర్ సార్వత్రిక ఎన్నికలతో కలిసి వెళితే అది అంతిమంగా తనకు నష్టం చేకూరుస్తుంది అన్న ఒక రాజకీయపరమైన వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుని ముందస్తు ఎలక్షన్కి వెళ్లారు. అంటే సార్వత్రిక ఎన్నికల కంటే 6 నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేట్టుగా చూసుకొని రెండవసారి అధికారంలో రావడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అయితే ఈలోగా అక్కడ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంటే, అక్కడ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలా మంది భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించిన మావోయిస్టు స్తూపాల లాంటి స్తూపాలను కూడా అక్కడ కట్టారు. కొన్ని ఏరియాల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మేడిపల్లి నుంచి నానకనగర్ వెళుతుంటే మధ్యలో లెఫ్ట్ సైడ్ ఒకటి కనిపిస్తుంటుంది. భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అని పూర్తిగా మావోయిస్టు స్తూపంలాగా ఉంటుంది. కలర్ మాత్రం లేదనుకోండి, రెడ్ కలర్ వేయకుండా నార్మల్ కలర్ వేస్తారు, అదొకటే తేడా. సో ఇది జరుగుతుంటే అది ఎక్కడ ఎలక్షన్స్లో దెబ్బ కొడుతుందో, ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న 4-5 నియోజకవర్గాల్లో దాని ప్రభావం పడుతుందేమో అని ఆలోచించి ఆనాటికి భూసేకరణకు సంబంధించిన ప్రక్రియలు స్టాప్ చేశారు. దాంతో 19,000 ఎకరాలు అనుకున్నది కాస్త 13,973 ఎకరాలకే ఆపేశారు. దాంట్లో కూడా కొంత ఈ పట్టా భూములు ఉన్న వాళ్ళు అండర్ ప్రొటెస్ట్ కింద కొంతమంది డబ్బులు తీసుకున్నారు, కొంతమంది తీసుకోకుండా కోర్టుకు వెళ్లారు. అది కొన్ని నడుస్తున్నాయి, కొన్ని తెగిపోయినాయి. సో ఏ తర్వాత ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన భూసేకరణ నేపథ్యం ఇది. అయితే ఆ తర్వాత 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఒక ఇంటర్నల్గా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఏంటి అంటే, ఈ గ్రీన్ ఫార్మాసిటీకి కొంత బఫర్ జోన్ ఉండాలి. బఫర్ జోన్ దేనికి అంటే, చొచ్చుకు రాకుండా కొంత బార్డర్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ బఫర్ జోన్ ఏరియాలో ఫ్యూచర్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి ఆ బఫర్ జోన్ అని పెట్టడం ద్వారా అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్ లేకుండా చేశారు.
ఇది నెగిటివ్ పాయింటా పాజిటివ్ పాయింటా చాలా మందికి అర్థం కాదు. మొన్న ఈ మధ్య నిజామాబాద్ నుంచి ఒక కపుల్ వచ్చి చూసి వెళ్ళారు. అరే సమీపంలో అసలు వెంచర్లే లేవేంటి అని ఫ్యూచర్ సిటీ ఏరియాలో. నిజానికి మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ దగ్గరలో ప్లాట్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు లేకపోతే అది పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే మీకు అవైలబిలిటీ విపరీతంగా ఓపెన్ ప్లాట్ వెంచర్లు ఉండి విపరీతంగా ప్లాట్లు అందుబాటులో ఉంటే మీ ప్లాట్కు డిమాండ్ ఎందుకు ఉంటుంది? అక్కడ వెంచర్లు లేకుంటేనే మీ ప్లాట్కు డిమాండ్, దట్ టు వెరీ క్లోజ్ టు ద లైఫ్ సైన్సెస్ హబ్. ఈ చిన్న లాజిక్ వాళ్ళు మిస్ అయ్యారు. సో ఈ రకంగా ఆ బఫర్ జోన్ ఏరియాకు సంబంధించి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి ఆ ఏరియాలో కొత్త లేఅవుట్లకు పర్మిషన్ లేకుండా ఒక 2 years బ్యాక్ డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఆదేశాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఎలాగో బఫర్ జోన్ ఉండాలి, ఎందుకంటే బఫర్ జోన్ ఉండడం ద్వారా వాటికి ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇంకొక 16,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. ఆ బఫర్ జోన్ ద్వారా ముందుకు ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా కొత్త లేఅవుట్లకు పర్మిషన్ అక్కడ ఇవ్వలేదు. దాంతో ఈ కోర్ ఏరియాలో ఉన్న 4-5 విలేజ్ల్లో కేవలం 4-5 ప్రాజెక్టులు దగ్గర, నేను చెప్పేది దగ్గర 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కానీ జస్ట్ క్లోజ్ టు ద కోర్ ఏరియా ఉన్నది ఓన్లీ 5 వెంచర్లు. ఆ 5 వెంచర్లలో 4 వెంచర్లలో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. ఒక మేడిపల్లి వెంచర్లో కొంత ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికి కూడా, వెరీ ఫ్యూ ప్లాట్స్. తర్వాత డిస్టెన్స్ పరంగా చూస్తే 2 kilometers, 3 kilometers, 4 kilometers డిస్టెన్స్లో మనకు చాలా వెంచర్లు ఉన్నాయి మనకు. బట్ ఈ బఫర్ జోన్ ఏరియాకు సంబంధించి అధికార యంత్రాంగంలో ఒక సరైన సమన్వయం లేకపోవడంతో ఇప్పుడు అదొక ఫార్మాసిటీకి అదొక తలనొప్పిగా మారిన పరిస్థితి. ఏంటి అంటే లేఅవుట్ భవన నిర్మాణ అనుమతులు రావడం లేదు. ఈ బఫర్ జోన్ ఏరియాలో ఉన్న పాత లేఅవుట్లు కావచ్చు, కొత్త లేఅవుట్లకు ఎట్లాగో పర్మిషన్ లేదు. పాత లేఅవుట్లకు సంబంధించి ఇది ఇప్పుడు ఒక నెగిటివ్ పాయింట్గా మారింది. తర్వాత ఆల్రెడీ ఆ విలేజ్లు కావచ్చు, ఆ బఫర్ జోన్లో ఉన్న పాత విలేజ్లు కావచ్చు, లేదా అక్కడ ఉన్న వెంచర్లు కావచ్చు, ఎవరైనా కన్స్ట్రక్షన్ కోసం అప్లై చేస్తే ఎవరు పర్మిషన్ ఇవ్వాలన్న క్లారిటీ లేక ఆ పర్మిషన్స్ కూడా పెండింగ్లో పడిన పరిస్థితి. సో మొత్తం మీద ఆ టెండెన్సీ అయితే మనకు కంటిన్యూ అవుతున్న పరిస్థితి, అది చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫ్యూచర్ సిటీ మీద ఫార్మాసిటీ బఫర్ జోన్ కత్తి లేఅవుట్ భవన నిర్మాణ అనుమతులు రావడం లేదు. 2 ఏళ్ల క్రితమే ఫార్మాసిటీకి బఫర్ జోన్ ఖరారు అని చెప్పి కనిపిస్తుంది. ఇది రకరకాలుగా ఉంది. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీపై ఫార్మాసిటీ బఫర్ జోన్ కత్తి వేలాడుతుంది. 56 రెవెన్యూ గ్రామాలలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినా కూడా ఫార్మాసిటీ బఫర్ జోన్ అడ్డంకిగా మారుతుంది. ఫార్మాసిటీ కోసం 2 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం బఫర్ జోన్ నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేటికి ఆ ఆదేశాలు కొనసాగుతున్నాయి. ఆ బఫర్ జోన్లో ఎలాంటి నివాస లేఅవుట్లకు భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదంటూ అప్పట్లో హెచ్ఎండిఏకి మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు ఇప్పటికి కూడా ఫ్యూచర్ పార్టీకి అడ్డంగా మారాయి అని చెప్పి, అంటే మార్చి 12, 2025 రోజు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ 56 గ్రామాల పరిధికి ఈ ఫ్యూచర్ సిటీని ఎక్స్పాండ్ చేస్తున్నాం. 7,765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అని చెప్పి అధికారులు జారీ చేశారు. జీవో జారీ అయ్యి ఆల్మోస్ట్ మార్చి 12 అంటే ఏప్రిల్ 12, మే 12, జూన్ 12, జూలై 12 4 నెలలు అయింది జీవో నంబర్ 69 వెలువడి. మరి ఇప్పటికీ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ఆ బఫర్ జోన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కదా. ఎందుకంటే ఆ రోజు ఆ ఉత్తర్వులు 2 ఏళ్ల కింద ఇచ్చినప్పుడు కేవలం ఈ 13,973 ఎకరాలకు సంబంధించి ఫార్మా సిటీ ఉంటుందని చెప్పి 2 ఏళ్ల కింద సంగతి చెప్పేది అనుకున్నప్పుడు దానికి బఫర్ జోన్ నిర్ణయించారు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ దాన్ని 30,000 ఎకరాలకు, ఆ తర్వాత 45,000 ఎకరాలకు విస్తరించాలనుకున్నప్పుడు ఆ వితిన్ ద 765 చదరపు కిలోమీటర్ల మధ్యలో కొంత బఫర్ జోన్ పెట్టడం అనేది అనవసరం కదా. నిజంగా ఇప్పుడు వీళ్ళందరూ ఐఏఎస్లు ఆఫీసర్లు చాలా చదువుకొని ఉద్గ్రంథాలను ఔపోసన బట్టి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వచ్చారు కదా. ఒక జీవో వెలువడింది, దాన్నంతా ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీగా చేశారు. మరి ఆ మధ్యలో బఫర్ జోన్ ఇంకా ఎందుకు ఉండాలి? ఆనాటి ఉత్తర్వులు ఇప్పుడు విత్డ్రా చేయాలి కదా. మినిమం నాలెడ్జ్ ఒకవేళ ప్రభుత్వ అధినేతలకు ఆ విషయంలో తెలియకపోవచ్చు, తెలియని విషయాన్ని వీళ్ళు చెప్పాలి కదా. ఆనాడు జీవో జారీ చేసినప్పుడు, ఆనాడు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఉన్న అధికార యంత్రాంగమే కదా ఇప్పుడు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. ఫార్మాసిటీకి బఫర్ జోన్ పెట్టారు, బాగుంది. ఫార్మాసిటీకి దాటి ఆ 13,973 ఎకరాలు దాటి ఇంకొక 16,000 ఎకరాలు, ఆ తర్వాత ఇంకొక 15,000 ఎకరాలు, మొత్తం మీద 45,000 ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మధ్యలో ఆ బఫర్ జోన్ ఇంకా ఎప్పుడో 2 ఏళ్ల కింద ఇచ్చిన ఆదేశాలు ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి? తద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలకు కారకులు ఎవరు? ఇది ఇప్పుడు నెగిటివ్ న్యూస్. ప్రభుత్వ అధినేతకు క్లారిటీ ఉంది, బట్ అధికార యంత్రాంగానికి క్లారిటీ లేదు. మొన్నటి వరకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన జీవో 69 విడుదలైన తర్వాత
ఆ ఏరియాకు సంబంధించి పాత పెండింగ్లో ఉన్న దరఖాస్తులను టచ్ చేయడం మానేశారు డిటిసిపి అధికారులు. తిరిగి చాలా మందికి చెప్పులు అరిగే పరిస్థితి. ఆ తర్వాత గవర్నమెంట్ కొంత క్లారిటీ ఇచ్చింది, ఇకపై అంతా ఎఫ్సిడిఏ చేయాలి అని. మళ్ళీ ఈ బఫర్ జోన్ విషయంలో కూడా మళ్ళీ హైలైట్ అయితే తప్ప నిర్ణయం తీసుకోరన్నమాట. సరే, ప్రభుత్వాధినేతలకు 1,00,000 ఇష్యూస్ ఉంటాయి. అధికార యంత్రాంగానికి తెలియాలి కదా, ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు లేకపోతే ఆ డైరెక్టరేట్ వాళ్ళు. ఇప్పుడు ఈ బఫర్ జోన్ అనేది లోపలికి వచ్చేసింది, ఫ్యూచర్ సిటీ మధ్యలోకి వచ్చేసింది కాబట్టి బఫర్ జోన్ అవసరం లేదు అని చెప్తే ఆ ఫర్దర్ నిర్ణయాలు జరుగుతాయి. బట్ అది చెప్పరు. అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నెగిటివ్ వార్త వచ్చి కూర్చుంది. ముచ్చర్ల పరిసర ప్రాంతాలను ప్రస్తుతం ఫ్యూచర్ సిటీగా నిర్ణయించారు. ఈ వార్త రాసినట్టుగా ముచ్చర్ల ఏంటో తెలియదు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎఫ్సిడిఏని ఏర్పాటు చేసింది. అథారిటీ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే 56 గ్రామాలు కేటాయించింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్గా మున్సిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉంటారు. ఇటీవల ఎఫ్సిడిఏ అదనపు డైరెక్టర్ను నియమించారు. ఈ ప్రాంతంలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులపై స్పష్టత ఇచ్చారు. అయితే ఫార్మసిటీ బఫర్ జోన్ను నిర్ణయిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇంకా ఎత్తివేయకపోవడంతో ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. చాలా మంది ఆ ఏరియాకి వచ్చి ఏంది ఇక్కడ లేఅవుట్ లేవు అని చెప్పంటారు. అది పాజిటివ్ పాయింట్ని నెగిటివ్ పాయింట్గా భావిస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎయిర్పోర్ట్ అయిన తర్వాత షాద్ నగర్ దాకా విచ్చలవిడిగా ఏరో సిటీ పేరిట విపరీతమైన వెంచర్లు పుట్టుకొచ్చినాయి. అంటే వెంచర్లు ఎక్కువ ఉంది, ప్లాట్లు కొనుక్కునే వాళ్లకు లభ్యత ఎక్కువగా ఉంది. కానీ అలా ఉండడం ద్వారా ఆ ఏరియాలో ప్రభుత్వం స్థలాలను సేకరించి దాన్ని ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా అక్కడ ఒక డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్ను ఏర్పాటు చేసే అవకాశం లేదు. అందుకే నేను బెంగళూరు హైవే గురించి ఎవరైనా మాట్లాడితే నేను ఈ నెగిటివ్ పాయింట్స్ చెప్తుంటాను. ఇప్పుడు శ్రీశైలం రూట్లో కూడా దాదాపు అదే పరిస్థితి, విపరీతంగా వెంచర్లు. ఫ్యూచర్ సిటీ మధ్యలో బికాస్ ఆఫ్ దిస్ బఫర్ జోన్ ఆంక్షలు 2 ఏళ్ల కింద విధించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొత్త లేఅవుట్లకు వద్దు, మనం ఇంకా తదుపరి భూ సమీకరణ చేయాల్సి ఉంది కాబట్టి కొత్త లేఅవుట్లకు ఇవ్వద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం, అంతకుముందు ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇవ్వడం కారణంగా బఫర్ జోన్ అలాగే ఉంది. దాని కారణంగా అక్కడ లేఅవుట్లు చాలా తక్కువగా ఉన్నాయి. సో లేఅవుట్లు తక్కువగా ఉన్నప్పుడు మీరు కొనే ప్లాట్కు డిమాండ్ ఉంటుంది. లేఅవుట్లు విపరీతంగా ఉంటే ప్రతి ఒక్కరూ కొంటారు. ప్రతి ఒక్కరూ కొన్నప్పుడు సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉంటుంది. అదే లేఅవుట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయనుకోండి, మీ ప్లాట్కు డిమాండ్ ఉంటుంది, బికాజ్ సప్లై తక్కువగా ఉంది కాబట్టి. ఓపెన్ ల్యాండ్స్ ఉంటే ఉండొచ్చు, ఓపెన్ ల్యాండ్స్ ఉంటే అయితే భూసేకరణ లేదా భూ సమీకరణ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ పూలింగ్ వెళ్ళిపోతుంది. సో లేఅవుట్లు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఉన్న లేఅవుట్లో కొనుక్కుంటే మీకు సెక్యూరిటీ ప్లాట్ దొరుకుతుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్ లాజిక్. సో ఇది ఇప్పుడు అధికార యంత్రాంగం ఎఫ్సిడిఏ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బఫర్ జోన్ అవసరం లేదు అని ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వ అధినేతలకు చెప్పాలి. ఆ బఫర్ జోన్ ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి అదొక ప్రతిబంధకంగా, ఒక అడ్డంకిగా మారిన పరిస్థితి. ఈ విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగంలో కొంత సమన్వయం లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ వార్త. దాన్ని ఖచ్చితంగా తక్షణం ఎత్తివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బఫర్ జోన్ విత్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలో ఉంది కాబట్టి బఫర్ జోన్ అవసరం లేదు అనేది క్లారిటీ రావాలి. అధికార యంత్రాంగం ఈ విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేసి దాన్ని లిఫ్ట్ చేయించాల్సిన పరిస్థితి. అదర్వైజ్ ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటుంది. ఇక ప్లాట్లు కొనేవారికి సంబంధించి మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్. బికాజ్ బఫర్ జోన్ కారణంగా కొత్త లేఅవుట్లకు, కొత్త నిర్మాణాలకు అక్కడ అనుమతి ఇవ్వలేదు కాబట్టి వెరీ లిమిటెడ్ నెంబర్లో వెంచర్లు ఉన్నాయి. ఆ వెరీ లిమిటెడ్ నెంబర్లో మీరు తీసుకుంటే మీ ప్లాట్కు డిమాండ్ ఉంటుంది. దాని పక్కన ఓపెన్ ప్లాన్ ఉండొచ్చు కాక, ఆ ఓపెన్ ప్లాన్ అసైన్మెంట్ ల్యాండ్ అనుకోండి, ల్యాండ్ అక్విజిషన్లో పోతుంది. ఆ ఓపెన్ ల్యాండ్ పట్టాభూమి అనుకోండి, ల్యాండ్ పూలింగ్లో పోతుంది. ఎనీవే వెరీ లిమిటెడ్ నెంబర్లో ఉన్న ఓపెన్ ప్లాట్ వెంచర్లలో తీసుకోండి. తర్వాత ఈ మధ్య ఇంకొక క్వశ్చన్ ఒకరు పంపించారు, ఒక మహిళ. ఆ దగ్గరలో ఒక వెంచర్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు, బట్ వాళ్ళు చాలా తక్కువకి ఇస్తారంట. అంటే రెగ్యులర్ వెంచర్లో ఉన్న దానికంటే సగం ప్రైస్కి ఇస్తారంట. తీసుకోవచ్చా అని క్వశ్చన్. వెరీ సింపుల్ లాజిక్. వాళ్ళు అప్రూవల్స్ తీసుకోకపోతే మీ పరిస్థితి ఏంటి? అగ్గుకు వస్తుందని, అగ్గు అంటే మీకు తెలుస్తుందో లేదో, చౌకకు వస్తుందని, సగం ప్రైస్కి వస్తుందని కకృతిపడి కొనుక్కుంటే రేపొద్దున దాన్ని రీసేల్ టైంలో ఆ సదరు సంస్థ, నేను చెప్పొద్దు, బాగుండదు, వీడియోలో చెప్తే బాగుండదు, కానీ అట్లా అనుమతులు లేని వాటిల్లో తీసుకోవడం అనేది ఖచ్చితంగా రిస్కే. తక్కువ ధరకు వస్తుందని చెప్పి రిస్క్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం గో హెడ్. ఇది మళ్ళీ చెప్తున్నాను. బట్ అనుమతులు ఉన్న వాటిల్లో, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్న వాటిల్లో మాత్రమే తీసుకోండి. రేపొద్దున మీరు రీసేల్ కోసం ప్రయత్నించినప్పుడు కూడా మాలాంటి వారు దాన్ని టేకప్ చేసి రీసేల్ చేసి పెట్టగలరు. కానీ అనుమతులు లేని చోట మీరు తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ లాట్ తీసుకుంటే అనవసరంగా అక్కడ మీరు బ్లాక్ అవుతారు.
దయచేసి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.